యేసు ప్రభువారు మనల్ని అందరినీ కూడా తన రక్తంతో కడిగి శుద్ధీకరించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. అది మనకు తెలుసు. నిజంగా మనం యేసు ప్రభువారిని నమ్ముకున్నాము, మన పాపం నుంచి విడుదల పొందాము. కాబట్టి ఇప్పుడు మన ఆత్మను దేవుడు నరకముల నుండి జీవములోనికి దాటించేశాడు. అది ఒక్కటి దాటిస్తే సరిపోలేదు. ఇప్పుడు మన శరీరాన్ని, మన ప్రాణాన్ని కూడా దాటించాలి. ఇప్పుడు ఆయన మన శరీరాన్ని, ప్రాణాన్ని దాటించాల. అందుకనే ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ ప్రధాన యాజకుడు మనలను సంపూర్ణంగా రక్షించుటకు ఈయన శక్తిమంతుడనమాట. ఈయనెవరు అంటే మన ప్రధాన యాజకుడు, మన బలహీనతల యందు మనతో సహానుభావం కలిగిన వాడు. అన్ని పరిస్థితుల్లో కూడా ఈ ప్రధాన యాజకుడు లేక ఈ యేసు ప్రభువారు మనల్ని రక్షించడానికి ఎంతో శక్తిమంతుడిగా ఉన్నాడనమాట. అంటే ఇప్పుడు ఆయన మనల్ని ఎలా రక్షించగలడు అంటే, ఈ